హాయ్ గాయస్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు 1200 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. అంటే ఇక్కడ చూస్తే మనకి టైల్ కాన్సెప్ట్, వుడ్ టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు. అండ్ ఇదంతా చుట్టుపక్కల ఏరియా కూడా చాలా డెవలప్డ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ చూడండి, ఈస్ట్ అండ్ నార్త్ డోర్స్ ఇచ్చారు. మీకు ఒకసారి ఈస్ట్ డోర్ చూపిస్తాను. ఇది మొత్తం టేక్ డోర్ అండి. ఈస్ట్ డోర్ అంతా టేక్ డోరే. ద్వారబంధాలు కూడా మొత్తం అన్నీ టేకే ఇచ్చారండి. నేను చూసాను. ఈ డోర్ బ్యాక్ సైడే మనకి పూజా గది కూడా కనిపిస్తుంది. ఈశాన్యంలో పూజా గది కూడా మనకి దీని బ్యాక్ సైడే కనిపిస్తుంది. అండ్ నార్త్ వైపు ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారా, ఇది ఆ బాల్కనీ అండి. లాస్ట్లో చూద్దాం అది. అంతేకాకుండా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే చాలామంది నన్ను అప్డేట్స్ అడుగుతున్నారు. అంటే ఇలాంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు నాకు కాల్ చేసి చెప్పండి అంటున్నారు. సో గైస్, మీరు ఏం అనుకోకూడదు. రోజుకి 30 to 40 కాల్స్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేయడం ఇంపాసిబుల్. మీరు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అవుతే ఒక అప్డేట్ అనేది మీకు వస్తుంది. నేను పెట్టిన వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. సో అది మీకు నచ్చితే మీరు నాకు కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే మీకు నా అప్డేట్ అనేది మీకు మొత్తం డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా గైస్? సో నార్త్ బాల్కనీ అన్నాను కదా, ఇదే. ఆల్రెడీ గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది రెడీ టు ఆక్యుపై ఉందండి. 40 feet రోడ్స్. ఓకేనా? ఫ్లోర్కి 2 ఫ్లాట్సే ఉన్నాయి ఇందులో. ఓన్లీ ఫ్లోర్కి 2. అలాగా 3 floors మాత్రమే వేశారు. అంటే టోటల్ 6 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి 2 BHK ఫ్లాట్ కదండి. కొద్దిగా పెద్ద రూమ్స్ వస్తాయి. చూడండి, 1200 అంటే పెద్ద రూమ్స్ వస్తాయి. ఓకే, ఇది కామన్ వాష్రూమ్ అండి. టైల్ కాన్సెప్ట్స్ కానీ విండోస్ మొత్తం మనకి యూపీఎస్ విండోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్స్ కానీ, అంటే మనకి బాత్రూమ్ డోర్స్, వాష్రూమ్ డోర్స్ కానీ, యూపీవీసీ డోర్స్ అవి, అండ్ సీలింగ్స్ కానీ అన్నీ చాలా చాలా బాగా డిజైన్ చేశారు. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 2 వెంటిలేషన్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ మనకి డోర్ కాన్సెప్ట్ చూడండి, లామినేటెడ్ డోర్ అయినా డిఫరెంట్ డోర్. ఇప్పుడు మనం చాలా దగ్గర చూస్తుంటాం, కొన్ని కామన్ డోర్స్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది డోర్ కూడా. సో ఇలాంటి ఫ్లాట్స్ మనకి రేర్గా దొరుకుతాయండి తక్కువ బడ్జెట్లో. ఓకేనా? ఇది మనకి 37 lakhs చెప్తున్నారండి. ప్రైస్ అయితే మీకు 37 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అని కూడా చెప్పారు ఆయన. సో అందు గురించే చెప్తున్నాను. తగ్గుతారు. అలాగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ 37 అంటే 37 ఇచ్చారు కదా, అందు గురించే నెగోషియబుల్ అని పెడతారు. సో మీరు వాళ్ళతో కూర్చొని నచ్చితే బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మనం కిచెన్ ఎట్లా డిజైన్ చేస్తారో చూసేద్దాము. ఫైనల్ ఇదేంటి కిచెన్ కూడా టైల్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుందండి. మనకి ఆ చివరి చూస్తే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకునే ప్లేసు, ఇక్కడ మనకి కప్బోర్డ్ డిజైను అన్నీ, పైన కూడా మనకి మంచి స్పేస్ ఇచ్చాడు. చూడండి, అన్నీ మనకి ట్యాప్స్ కూడా SS ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. బడ్జెట్లోనే మంచి క్వాలిటీ అన్నీ ఇచ్చారు. దీనికి కూడా మనకి ఒక చిన్న యూటిలిటీ పాయింట్ ఉందండి, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగో అదే ఆ యూటిలిటీ పాయింట్. చూడండి, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మనం రోజు పెడుతూ ఉంటాము. అలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవుతేనే మీరు అప్డేట్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ గైస్, వీడియో వాచ్ చేసినందుకు.